సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కి మీ అందరికీ శుభస్వాగతం. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళ్ళ నుంచి జాలువారిన లేడీ సింగర్ 31వ భాగం ఇప్పుడు మనం విందాం. ఆ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా 30వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. డిగ్రీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాజన్ శ్రీకృష్ణ మొదటి రోజు పరీక్ష చాలా బాగా రాశాం కాబట్టి మిగతా పరీక్షలు కూడా ఇంకా బాగా రాయాలి అని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. దాదాపు 15 రోజుల్లో పరీక్షలన్నీ పూర్తవుతాయి. పరీక్షలన్నీ కూడా ఎంతో బాగా సంతృప్తికరంగా రాశామని తమ తల్లిదండ్రులకి చెప్తారు శ్రీకృష్ణ, రాజన్. మరో 2 రోజుల తర్వాత శ్రీకృష్ణ ఇంటికి వస్తాడు రాజన్. వేసవి సెలవుల్లో తన తండ్రి తన అన్నగారు ఇంజనీరుగా పనిచేస్తున్నటువంటి శ్రీశైలం వెళ్ళమని చెప్పారని, తనతో పాటు శ్రీకృష్ణ కూడా వస్తే ఎంతో బాగుంటుందని శ్రీకృష్ణని కోరతాడు రాజన్. శ్రీకృష్ణ వెంటనే తన తండ్రి అనుమతి తీసుకుంటాడు. శంకర్ శాస్త్రి గారు ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత వెంటనే రాజన్, శ్రీకృష్ణ కలిసి రాజన్ ఇంటికి వస్తారు. తన కొడుకుకు శ్రీకృష్ణ వంటి ఉత్తమ స్నేహితుడు లభించడం, అతని యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ప్రకారం పరీక్షలు ఎంతో బాగా రాయడం తనకెంతో సంతోషం కలిగించిందని చలమయ్య శ్రీకృష్ణతో అంటాడు. అనంతరం శ్రీకృష్ణ తాను కూడా రాజన్తో పాటు శ్రీశైలం వెళ్ళడానికి తమ తండ్రి గారు ఒప్పుకున్నారని చెబుతాడు. మంచి రోజు చూసి తమ తండ్రుల అనుమతితో వారిద్దరూ శ్రీశైలం వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో 31వ భాగంలో విందామా మరి. తర్వాత 2 రోజుల్లోనే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించి పిల్లలిద్దరినీ చీకటి పడ్డాక శ్రీశైలం బస్ ఎక్కించారు శంకర్ శాస్త్రి గారు. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు శ్రీశైలం చేరింది బస్సు. బస్టాండ్కు రాజన్ అన్నయ్య శ్రావణ్ వచ్చాడు. రాజన్ శ్రీకృష్ణ శ్రావణ్లను ఇద్దరినీ ఒకరికొకరు పరిచయం చేశాడు. మా చిన్నన్నయ్య శ్రావణ్, తను శ్రీకృష్ణ అన్నయ్య అన్నాడు రాజన్. నమస్తే అన్నయ్య అన్నాడు శ్రీకృష్ణ కరచాలనం చేస్తూ. శ్రావణ్ కరచాలనం చేసి శ్రీకృష్ణ భుజం చుట్టూ చేతులు వేసి జీప్ ఉన్న చోటికి మాట్లాడుతూ తీసుకొచ్చాడు. ప్రయాణం బాగా జరిగిందా బాబు? మా నాన్నగారు ఫోన్లో మీ ఇద్దరి విషయం వివరంగా చెప్పారు. మా తమ్ముడికి మంచి గైడెన్స్ ఇచ్చావట, నీకు చాలా థ్యాంక్స్. ఏరా అమ్మా నాన్న అంతా బాగున్నారా? బాగున్నారని నాన్న చెప్పాళ్లే, పరీక్షలు బాగా రాశారట కదా అంటూ జీప్ ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చాడు. చలపతి, ఇప్పుడు వెళ్ళి ఎన్నింటికి వస్తావు? 9:30కు వచ్చేయి. వచ్చేటప్పుడు పిల్లలిద్దరికీ టిఫిను, 2 పెరుగు ప్యాకెట్లు, 4 పాల ప్యాకెట్లు తీసుకొచ్చి డీ ఫ్రిడ్జ్లో పెట్టు. మర్చిపోకు, ఆఫీస్లో ఇస్తాను డబ్బులు అని జీప్ డ్రైవర్కి పురమాయించాడు. రేడియో అనౌన్సర్ ఎవరినో ఇంటర్వ్యూ చేస్తూ తానే ప్రశ్న వేసుకుని తానే సమాధానం చెప్పేసుకునే అలవాటున్నట్టుగా మాటలు అన్నీ వింటూ ఉంటే శ్రీకృష్ణకి ఎంతగానో నవ్వొచ్చింది. వాడు అదో టైపురా, వాడు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాడు. మనం చెప్పేది వినడం తక్కువ. వాడికి వదినే కరెక్ట్, వదిన దగ్గర సీన్ రివర్స్. పెళ్ళం మాట వినే వాజమ్మ అని నాన్న అప్పుడప్పుడు చురకలేస్తూ ఉంటాడు. పోనాన్న నువ్వు నీ వేళకోలమును అని నవ్వేసి అక్కడి నుంచి జారుకుంటాడు వీడు. ఉద్యోగం చేస్తున్న మా అన్నయ్యలంటే నాన్నకి అభిమానం. నేను కూడా తొందరలో ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడిపోవాలి అని ఆయన ఆశ అన్నాడు రాజన్. ఇంటికొచ్చి పక్క మీద అడ్డంగా వాలిపోయాడు శ్రావణ్. స్నేహితులిద్దరూ తమ కాలకృత్యాలు ముగించుకున్నారు. శ్రీకృష్ణ దేవుడి దగ్గర దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంటే ముందుగా ఆశ్చర్యపోయిన అతన్ని అనుసరించాడు రాజన్. సరిగ్గా 8:30కి లేచాడు శ్రావణ్. చురుకుగా తన పనులన్నీ ముగించుకొని ఆఫీస్కి సిద్ధమైపోయాడు. ఏరా ఈవేళగా వచ్చారు? అప్పుడే ఊరంతా తిరిగేస్తారా? వద్దులే, ఈవేళ నేను జీప్ మీద లెఫ్ట్ కెనాల్ ఆఫీస్కి వెళ్ళాలి. రేపు ఎల్లుండి నా పని ఆఫీస్లోనే కాబట్టి జీపు పంపిస్తాను. డ్రైవర్ అన్నీ జాగ్రత్తగా చూపించి తీసుకొస్తాడు. సరేనా? భోజనం పంపించనా? వండుకుంటారా? బయట భోజనం ఏం చేస్తారు? కాస్త అన్నం వండుకుని పెరుగోసుకుని తినేయండి. హాయిగా టీవీ చూడండి. నేను మళ్ళీ సాయంత్రమే వచ్చేది అన్నాడు. అంతలోనే జీపు డ్రైవర్ చలపతి శ్రావణ్ చెప్పినవన్నీ తీసుకొచ్చి అతనికి చూపించి డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. టిఫిన్ ప్యాకెట్స్ విప్పి పళ్ళాల్లో పెట్టి మంచినీళ్లు పెట్టి పక్కన నిలబడ్డాడు. నువ్వు తెచ్చుకోలేదేమిటి? తినేసే వచ్చావా? వచ్చేసే ఉంటావులే, 10 నిమిషాలు జీప్ రెడీ చేసే వచ్చేస్తున్నా అన్నట్టు చలపతి. రేపు ఎల్లుండి పిల్లల్ని జీపులో తీసుకెళ్ళి వాళ్ళకి వీలైన ప్రదేశాలు చూపించు. తెలియదు కదా అని ఏవో 1-2 చూపించేసి వెళ్ళిపోకు, అర్థమైందా? రేపు ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చేసాయి. ఆఫీసులో నా తిప్పలు నేను పడతాను, సరేనా? సరే అని ప్రశ్న జవాబులు తనే చెప్పేసుకుని గబగబా టిఫిన్ తినడం ముగించాడు శ్రావణ్. అతను చెప్పడం పూర్తయ్యాక బయటికి వెళ్ళిపోయాడు చలపతి. శ్రావణ్ బయలుదేరబోతూ
పిల్లలిద్దరి పళ్ళాలు పరిశీలించి, అదేమిటయ్యా, ఇంకా పావు మినపట్టు కూడా తినలేదు, ఎందుకు పనికొస్తారయ్యా? యూత్ అంటే ఎలా ఉండాలి? కత్తి కత్తి మెరుపులా ఉండాలి, తడతల తలతల ఆడిపోవాలి. ఏ ఆడపిల్ల మిమ్మల్ని చూసినా వీడే నా మొగుడు అని ఫిక్స్ అయిపోవాలి. మా రోజుల్లో రాళ్ళు తిని హరాయించుకున్నాం. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళొస్తాను, బాయ్. ఒరే తమ్ముడు, ఆ అబ్బాయికి మొహమాటమా? కడుపు నిండా తినేలా చూడు, లేకపోతే నాన్న నన్ను తిడతాడు, బాయ్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. అమ్మో, అన్నయ్య చాలా స్పీడు రాజు అన్నాడు మొక్క నోట్లో పెట్టుకుంటూ శ్రీకృష్ణ. అదంతా మన ముందే. అయినా నువ్వు కూడా బాగా తినాలి కృష్ణ. నాటికలో డైటింగ్ చేసిన సినిమా హీరోయిన్లా నాజుగ్గా ఉన్నావు తెలుసా అని నవ్వేశాడు రాజన్. ఆ రోజులు గుర్తు చేయకు నాయనా. నాటికంటే గుర్తొచ్చింది, విఠల్ మృదుల పెళ్ళి ఎప్పుడు? విషయం ఏమైనా తెలిసిందా అడిగాడు ఉత్సాహంగా. వచ్చే నెలలోనేట, మొన్న పరీక్షలో కనిపించినప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారట. నన్ను చూసినప్పుడల్లా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటాడు. ఏరా అంటే, శ్రీకృష్ణని చాలా బాధ పెట్టానురా అని ఫీల్ అయిపోతాడు. నేనేదో సర్దు చెబుతాను, తల వంచుకొని వెళ్ళిపోతాడు అన్నాడు రాజన్. అబ్బా, నాకు ఆ రోజులు తలుచుకున్నప్పుడల్లా గుండె దడదల్లాడిపోతాయి. నాన్నగారికి విషయం తెలియలేదు, కానీ తెలిస్తే నన్ను నిలదీసేవారు అన్నాడు శ్రీకృష్ణ బాధగా. నాన్నగారికి తెలియపోవడం ఏమిటి? పరీక్షల్లో ఒకరోజు విఠల్ని కారులో దింపి వాళ్ళ నాన్నగారు కాలేజీలో కారు రివర్స్ చేసుకుంటూ నాన్నగారిని చూసి కారు దిగి, మీ కృష్ణని చాలా బాధ పెట్టేశాను సార్, మమ్మల్ని మన్నించండి అన్నారట. దానికి నాన్నగారు, వాడిని మీరు బాధ పెట్టడం ఏమిటి సార్, వాడి వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడిగారు తాదుర్తాగా. అయితే మీ అబ్బాయి మీకేం చెప్పలేదా అని ఆశ్చర్యపోతూ జరిగిందంతా చెప్పారట. అయినా నాన్నగారు ఆ సాయంత్రం శోభనాద్రి మాస్టర్ని కూడా కలిసి పూర్తిగా విషయం తెలుసుకున్నారట. నీ వల్ల ఇసుమంతైనా తప్పు లేదని, పైగా విఠల్ సరదాగా చేసిన పని వికటించి కాస్తుంటే నువ్వు బలి అయ్యేవాడివని, నీది సున్నితమైన హృదయమని, వాడిని తాను ప్రశ్నించే పరిస్థితి ఏనాడు వాడు కలగ చేయలేదని, వాళ్ళిద్దరికీ తొందరగా పెళ్లి చేసేయండి అని చెప్పి వచ్చేశారట. నీ మీద అంత నమ్మకం మీ నాన్నగారికి. విఠల్ గాడు నాకు ఇదంతా చెప్పాడు. నువ్వు బాధపడతావని నీతోటి ఏమీ నేను అనలేదు కృష్ణ అన్నాడు రాజన్. రాజన్ మాటలు విని శ్రీకృష్ణకు కళ్ళు చెమర్చాయి. విషయం నాన్నగారికి తెలిసిందా? తెలిసి తన్ని ఒక్క మాటైనా అడగలేదా? ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం ఆయనది, ఎంతటి నిండు మనస్సు ఆయనది. ఆయన కడుపున కొడుకుగా పుట్టడం తన అదృష్టం అనుకుంటేనే అతని మనసు చెమరించి ఏదో భక్తిభావంతో నిండిపోయింది. ఏ కృష్ణ, ఏమిటది, ఏమైంది అని అడిగాడు రాజన్ కంగారుగా. టిఫిన్ పళ్ళం కింద పెట్టి ఒకసారి పైకిలే అన్నాడు తాను లేస్తూ. శ్రీకృష్ణ, ఏమిటి టిఫిన్ బాగాలేదా, వాంతిగానే వస్తుందా కంగారుగా అడిగాడు మళ్ళీ రాజన్. లేదు, నేను ఒకటి అడుగుతాను, ఏమీ తప్పుగా అనుకోవుగా అన్నాడు శ్రీకృష్ణ. మన మనస్సుకు మనం చేసేది తప్పు అని తెలిస్తే అది తప్పు అవుతుంది అన్నాడు రాజన్. ఓ, నా మాటలు నాకే అప్పగిస్తున్నావా? రాజు, ఇప్పుడు చెబుతున్నాను, నేను నీకు కాదు, నువ్వు నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం అని గాఢంగా రాజుని కౌగిలించుకున్నాడు శ్రీకృష్ణ. రాజన్ తన నుంచి శ్రీకృష్ణని విడదీసి పక్కనున్న ఫైబర్ కుర్చీలో కూర్చోబెట్టి టిఫిన్ పళ్ళం చేతికి అందించి, మనమిద్దరం ఆజన్మాంతం మంచి స్నేహితులం అంతే అని మోకాళ్ళ మీద కూర్చుని మెల్లగా చెప్పాడు. ఇద్దరు స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ బంధాలు అనుబంధాలు అన్నీ సగం సగం, అంటే 50-50 అన్నది నా నమ్మకం. అది ఏమాత్రం 49:51 లేదా 51:49 అయినా అది ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం మాత్రమే. అప్పుడు ఆ బంధం అసమతుల్య బంధమే అవుతుంది అన్నాడు శ్రీకృష్ణ మొహంలో భావాలు గమనిస్తూ. శ్రీకృష్ణ ఆశ్చర్యపోతూ, ఈ వాక్యం ఎక్కడ చదివావు అని అడిగాడు. నీ మార్కుల పుస్తకంలోనే. అది నీ వాక్యమే, నాకు చాలా బాగా నచ్చి బట్టి పట్టేశాను. అసలు స్నేహంలో ఈ శాతాలు నిష్పత్తులు ఏమిటి శ్రీకృష్ణ అడిగాడు రాజన్. నా నిర్వచనం తప్పో రైటో నాకు తెలియదు, కానీ స్నేహబంధమైన, భార్యాభర్తల బంధమైన ఏది ఎక్కువైనా విడదీసుకునేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని అలా రాసుకున్నాను. అందుకే నేను హద్దు దాటి ప్రవర్తించను. ఎవరు దాటినా చెప్పేస్తాను. హద్దుల్లో ఉంటేనే ఏదైనా అందం అని నా నమ్మకం, విశ్వాసం కూడా అన్నాడు శ్రీకృష్ణ. అబ్బా, ఎంజాయ్ చేయవలసిన వయసులో పెద్ద పెద్ద బరువు డైలాగులు ఏమిటో బాబు. ఒక్కోసారి నేను స్నేహం చేస్తున్నది నీతోనేనా అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే సరే, గబగబా తిను. కాసేపు ఇల్లు తాళం వేసి అలా బయటికి వెళ్ళి ఈ వారానికి సరిపడా కూరలు తెచ్చుకుందాం అన్నాడు శ్రీకృష్ణ.
కూరలా? ఎందుకు? ఎవరు వండుతారు? నాకు వంట రాదు అన్నాడు కంగారుగా రాజన్. నాకొచ్చు, నేను చేస్తాను. ఒక కూర, ఒక పులుసు, అన్నం, పెరుగు. ఇది ఈ వారం రోజులు మన భోజనం. కనీసం ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం, సరేనా అన్నాడు శ్రీకృష్ణ. నాకేదో భయంగా ఉంది కృష్ణ, నీ చేత ఇలా చేయించానని తెలిస్తే మా నాన్నను చంపేస్తాడు అన్నాడు రాజన్. ఆ అవకాశం నేను రానివ్వను అన్నాడు శ్రీకృష్ణ. సరే అయితే, నీ చేతి వంట తినాలని ఆశగా ఉంది కృష్ణ అన్నాడు. హోటల్లో పెసరట్లు, చపాతీలు, పూరీలు, కమ్మని ఇడ్లీలు ఎవరు చేస్తారమ్మా? కష్టపడి తమ చెమట వాటిల్లో పడుతున్నా పట్టించుకోకుండా కస్టమర్ల ఆకలి తీర్చడం కోసం ఎంతెంత బొజ్జలేసుకుని గరిటె తిప్పేది ఎవరనుకున్నావు? మన మగవాళ్లే. అందుకే ఆ పదార్థాలు అంత రుచిగా ఉంటాయి. వాటి కోసం ఎగబడి 1-2 టిఫిన్లు తినేస్తారు జనాలు. అందుకని ఈ వారం రోజులు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే నేను వంట చేస్తాను, నువ్వేం కంగారు పడకు, సరేనా అన్నాడు శ్రీకృష్ణ. సరే అన్నాడు రాజన్. ఇలా కబుర్లు చెప్పుకోవడం పూర్తి చేశాక ఇద్దరూ వంటగదిలో దూరి ఏ ఏ పదార్థాలు ఉన్నాయో చూసుకుని కావలసినవి చిన్న లిస్టు రాసుకున్నారు. అనంతరం ఇల్లు తాళం వేసి సరదాగా 1 గంట బజార్లు అన్నీ తిరిగి వచ్చేటప్పుడు తమకు కావలసిన సామాన్లన్నీ కొనుక్కొని ఇంటికొచ్చారు స్నేహితులిద్దరు. ఇంటికి వచ్చాక శ్రీకృష్ణ ఆలు వేపుడు, మెంతి మజ్జిగ చారు చేశాడు. హాయిగా నిద్రపోయి 1 గంటకు లేచారు. కడుపు నిండా తిని మళ్ళీ పడుకున్నారు. సాయంత్రం 5 గంటలకు టీ తాగి మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని పక్కనే ఉన్న పార్కులో ప్రవేశించి చెట్ల నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి 8 గంటలకల్లా నెమ్మదిగా ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం పడేసి వేడివేడి చారు, కందిపొడి సిద్ధం చేశాడు శ్రీకృష్ణ. అరగంటలో శ్రావణ్ వచ్చేశాడు. శ్రీకృష్ణ చేతి భోజనం రుచి చూసి లొట్టలేస్తూ తిన్నాడు శ్రావణ్. మీ వదిన వచ్చేంతవరకు ఇద్దరూ ఇక్కడే ఉండిపోండిరా అన్నాడు నవ్వుతూ. కాసేపు తన ఆఫీస్ కబుర్లు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రావణ్. మరునాటి కార్యక్రమం నిర్ణయించుకుని మిత్రులు ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళల నుంచి జాలువారిన లేడీ సింగర్ 31వ భాగం విన్నారు. ఈ భాగం విన్నాక మీ యొక్క చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో లేడీ సింగర్ 32వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.